హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఏం వదినా చాలా ఇంకా కావాలనా అనే ఒక సరదా జానపద అద్భుత కథ చెప్పబోతా ఉన్నాను, వినండి. ఒక ఊరిలో ఒక రాజున్నాడు. ఆయనకు వరుసగా 7 మంది మగపిల్లలు పుట్టినాక లేక 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 చివరికి ఒక ఆడపిల్ల పుట్టింది. అట్లా లేక లేక పుట్టింది కదా, అదిగాక అందరికంటే చిన్న పాప కదా. దాంతో ఇంట్లో ఉండే అన్నలందరూ కూడా ఆ పాపను చాలా అపురూపంగా చూసుకునేటోళ్ళు. ఆ పాప ఏదడిగితే అది క్షణాల్లో తెచ్చిస్తా, కాలు కింద కూడా పెట్టనీయకుండా అపురూపంగా చూసుకునేటోళ్ళు. ఆ పాప కోసం అద్భుతమైనటువంటి పాలరాతి భవనాన్ని గట్టించి నేలంతా మెత్తని తివాచీలు పరిచి ఆ పాప పండుకోవడానికి హంసతూలిక తల్పాన్ని ఏర్పాటు చేసి ఆ పాపకు చిన్న కష్టం కూడా రాకుండా అడుగడుగునా దాశీలను పెట్టి మల్లె పువ్వు లెక్క బాగా చూసుకునేటోళ్ళు. కొంతకాలానికి ఆ 7 మందికి పెళ్లిళ్ళయ్యి పెండ్లాలు వచ్చినారు. ఆ పెండ్లాలకు ఈ పాపను చూస్తూనే ఒకటే కోపం. ఎప్పుడు ఈ అన్నోళ్ళు ఆ పాప గురించే ఆలోచిస్తా ఉంటారే అని లోపల లోపల ఉడుక్కునేటోళ్ళు. ఏమన్నా అంటే మొగుళ్ళు ఏం చేస్తారో ఏమని భయపడి బయటికి మాత్రం ఒక్క మాట కూడా ఆ పాపను ఏమీ అనేటోళ్ళు కాదు. ఒకసారి ఆ రాజ్యానికి చుట్టూ ఉన్నటువంటి సామంత రాజులందరూ తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టినారు. దాంతో ఈ అన్నోళ్ళందరూ ఏం చేసినారంటే సైన్యాలను తీసుకొని ఆ తిరుగుబాట్లను అంచడానికి 7 మంది 7 దిక్కుల బయలుదేరినారు. అట్లా బయలుదేరే ముందు పెళ్ళాలను పిలిచి, చూడండి మా చెల్లెలు జాగ్రత్త, ఇప్పుడు ఎట్లా ఉందో మేం తిరిగి వచ్చేసరికి కూడా అట్లాగే ఉండాలా. మేమెంత అపురూపంగా చూసుకుంటా ఉన్నామో మీరు కూడా అంతే అపురూపంగా మా చెల్లెల్ని చూసుకోండి. ఆ పిల్లంటే మాకు ప్రాణం అని చెప్పి బాగా జాగ్రత్తలు చెప్పి పోయినారు. కానీ వాళ్ళు అట్లా పోవడం ఆలస్యం. వీళ్ళు ఆ పిల్లను వేపుక తినడం మొదలు పెట్టినారు. ఎప్పుడు తివాచీల మీదనే తప్ప భూమి మీద నడవడం కూడా తెలియని ఆ పిల్లతో మండు టెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చెరువు నుండి నీళ్లు తెప్పించినారు. మెత్తని పరుపుల మీదనే తప్ప యాడా పన్నుకోవడం ఎరగని ఆ పిల్లకు కటిక నేల మీద దిండు కూడా వేయకుండా పడుకోబెట్టినారు. పంచభక్ష పరమాన్నాలే తప్ప ఏమి తినని ఆ పిల్లకు పాచిపోయిన అన్నం కూరలు పెట్టినారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా అడుగడుగునా దాసీలతో కష్టమంటే ఏమిటో తెలియని ఆ పిల్లతో ఇంటి పనులన్నీ కూడా వరుసబెట్టి చేపించినారు. ఆ పాప అన్నలు గనక తిరిగొస్తే విషయం తెలిసి ఊరుకోరు కదా. దాంతో ఆ 7 మంది బాగా ఆలోచించి ఆ పాపను ఒక రోజు అర్ధరాత్రి రాజ్యం బయటికి తీసుకుపోయి జుట్టు పట్టుకొని దొబ్బేసినారు. ఆ పాప వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకొనింది. ఎవ్వరికీ చెప్పనని చెప్పి ఒట్ల మీద ఒట్లు పెట్టింది. అయినా వాళ్ళు ఆ పాప మాట అస్సలు పట్టించుకోకుండా పోవే ఇక్కడి నుంచి అని చెప్పి దొబ్బేసినారు. అప్పుడు ఆ పాప కళ్ళనీళ్లు దుడుచుకొని వాళ్ళకెళ్ళి చూస్తా ఉండండి, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ రోజు మీది కావచ్చు, కానీ నాకు ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు అప్పుడు చెప్తా మీ పని. నేను కూడా మిమ్మల్ని మించిన రాజును పెళ్లి చేసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా గాజులేసుకొని కళ్ళ నిండా కాటుక పెట్టుకొని బొట్ల బొట్ల రవిక మీద బొట్ల బొట్ల చీరగట్టి నా సంకలో నా కొడుకు చిరునవ్వు నవ్వుతా ఉంటే మీకు బండిగానంత విస్తరాకేసి దానిలో చాటెడు బచ్చాలు పోసి రత్నాల గిన్నెలోంచి ముత్యాల చెంచాతో నెయ్యి పోస్తా, ఏం వదినా చాలా ఇంకా కావాలనా అని డొక్కలో ఒక పోటు పొడచకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా చూడు అని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ పాపకు ఆ అర్ధరాత్రి పూట ఏ దిక్కున పోవాలనో తెలియక అట్లా నడిచి 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 ఒక అడవిలోనికి పోయి అక్కడ అలసిపోయి ఓ చెట్టు కింద పండుకొని నిద్రపోయింది. ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడున్నాడు. వాడు ఆ పిల్లని చూసినాడు. చూసి పడుకున్న దాన్ని పడుకున్నట్టే అరచేతిలో పెట్టుకొని వాళ్ళ ఇంటికి అడిగి తీసుకుపోయినాడు. ఒక గదిలో పన్నబెట్టి తాళమేసినాడు. పొద్దున్నే ఆ పాప లేచి చూస్తే ఇంకేముంది, చుట్టూ చెట్లు లేవు, అడవి లేదు, ఒక గదిలో బంధింపబడి ఉంది. ఆ పాపకు అక్కడికి ఎట్లా వచ్చినానో అస్సలు అర్థం కాక ఒకటే భయపడతా ఉంటే ఈ రాక్షసుడు వచ్చి ధడేలుమని తలుపు తెరిచి లోపలికి వచ్చినాడు. వాణ్ణి చూడగానే ఈ పాప భయంతో గజ వణికిపోయింది. కాని ఆ రాక్షసుడు పెద్ద భోజన ప్రియుడు. వాడికి ఒకటే తిండి ఆవ. ఎప్పుడు చూసినా రకరకాల పిండి వంటలు చేసుకొని తినాలని ఒకటే కోరిక. దాంతో ఆ పాపకెళ్ళి తిరిగి, చూడు పాప, రోజు నువ్వు నాకు చాటెడన్ని బచ్చాలు, విస్తరాకన్ని కర్జకాయలు, బానంత అన్నము,
కుండంత సాంబారు, చాప నిండా అప్పడాలు ఎంచి పెట్టాల. నేను అన్నం తినేసరికల్లా ఒక గంప ఆకులలో చెంబెడు వక్కపేళ్లు, లోట సున్నము పోసి తాంబూలం సిద్ధం చేయాల. పడుకున్నాక నిద్రపోవడానికి పాట పాడతా రోకలి బండతో జోగొట్టాల. అట్లా నువ్వు చేసినంత కాలము నిన్ను ఏమి చేయను, కాని నువ్వు ఎప్పుడైతే చేయడం మానేస్తావో అప్పుడు నిన్ను నలుచుకొని తింటా చూడు అని భయపడిచ్చినాడు. పాపం ఆ పాప వాడిని ఎదిరించలేదు కదా, దాంతో సరే అని ఒప్పుకోనింది. వాడు ఆ పిల్ల పారిపోకుండా 7 అంతస్తుల భవనాన్ని కట్టించి ఆ పిల్లను పై అంతస్తులో పెట్టి కింద అన్ని తాళాలేసుకొని బయటికి పోయినాడు. ఆ రోజు నుండి ఆ పాపకు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా ఒకటే పని, గంపలు గంపలు చేయలేక కాళ్ళు చేతులు పీక్తా ఉండేవి. కొంచెం కూడా తీరిక ఉండేది కాదు. ఏదైనా రుచి గనక బాలేకపోతే వాడు కింద మీద వేసి తన్నేటోడు. అట్లా ఆ పాప అక్కడ బాధలు పడతా ఉంటే ఇక్కడ వీళ్ళ అన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 7 మంది చుట్టుపక్కల ఉండే తిరుగుబాట్లన్నీ కూడా అణిచేసి తిరిగి ఊరికొచ్చినారు. ఊరికొచ్చి చూస్తే ఇంకేముంది, వాళ్లకు ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ చెల్లెలు కనపడలేదు. దాంతో ఎక్కడిపోయింది మా చెల్లెలు అని చెప్పి వాళ్ళ పిల్లల్ని అడిగినారు. వాళ్ళందరూ ముందే మాట్లాడుకొని కూడబలుక్కొని ఒకే మాట చెప్పినారు, నీ చెల్లెలు ఎవరినో ఒక భటుణ్ణి ప్రేమించిందంట. మీకు గనక తెలిస్తే చచ్చిన పెళ్లి చేయరని తెలిసి రాత్రికి రాత్రి మీరు అట్లా పోవడం ఆలస్యం ఆమె వాణ్ణి పెళ్లి చేసుకొని ఊరిడిచి పారిపోయింది. మాకు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నారు. అందరూ అట్లా ఒకే మాట చెప్పేసరికి వాళ్ళు పాపం అదే నిజం అనుకున్నారు. దాంతో వాళ్ళు చాలా బాధపడతా, ఉండేది ఒక్కగానొక్క చెల్లెలు, ఆ పాప సుఖం కన్నా మాకు కావాల్సిందేముంది, ఒక్క మాట అన్నా నేను వీని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్తే మేం మాత్రం కాదంటామా, దాని సుఖం కన్నా మాకు ఇంకేమెక్కువ, పెళ్లి చేసి వానికి కూడా మా రాజ్యంలో కొంత భాగం ఇచ్చేసి మాతో సమానంగా చూసుకునేటోళ్ళం కదా. అనవసరంగా ఆ పాప బెదపడి పారిపోయింది అని వాళ్ళు చాలా బాధపడినారు. వాళ్లకు ఆ పాప అంటే చాలా ప్రేమ కదా. దాంతో తిండి కూడా తినకుండా ఎప్పుడు ఆ పాప గురించే తలుచుకుంటా ఎక్కడి పోయిందో, ఎట్లా ఉందో, ఎట్లా బతుకుతా ఉందో అని చెప్పి ఒకటే దిగులు పడతా ఉన్నారు. అట్లా వాళ్ళు తిండి తిప్పలు మానేసి ఆ పాప గురించి ఆలోచించుకుంటా ఆరోగ్యాలు చెడగొట్టుకొని మంచం ఎక్కేసినారు. ఆ విషయం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ తెలిసిపోయింది. దాంతో వాళ్ళు ఇదే సందనుకొని సైన్యాన్ని తీసుకొని ఆ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చినారు. వాళ్లకు వీళ్ళను ఎదిరించి పోరాడేంత శక్తి అప్పుడు లేకపోయింది. వాళ్ళు చాలా దిగులుతో ఉన్నారు కదా. దాంతో యుద్ధం సరిగా చేయలేక ఓడిపోయినారు. అట్లా ఓడిపోయేసరికి ఆ శత్రురాజులకు చిక్కకుండా వాళ్ళ పిల్లలను తీసుకొని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా పారిపోయినారు. అట్లా పారిపోయి తామెవరో ఎవ్వరికి తెలియని ఒక పల్లెటూరుకు చేరి అక్కడ కట్టెలు కొట్టుకుంటా ఆ కట్టెలు తీసుకొని చుట్టుపక్కల ఊర్లలో అమ్ముకుంటా బతకడం మొదలుపెట్టినారు. అన్నలిక్కడ ఇట్లా కష్టాలు అనుభవిస్తా ఉంటే చెల్లెలక్కడ రాక్షసుని చేతిలో కష్టాలు పడతా ఉంది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఆ అడవిని ఆనుకొని ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఉన్న యువరాజు ఒకసారి వేటకని చెప్పి ఆ అడవిలోకి వచ్చినాడు. ఆ అడవిలో అలా వేటాడుతా పోతా ఉంటే ఈ ఒంటి స్తంభం మేడ కనపడింది. ఈ అడవిలో ఇంత పెద్ద 7 అంతస్తుల మేడేందబ్బా అని చెప్పి దగ్గర పోయి చూసినాడు. చూస్తే ఇంకేముంది, అంతా తాళాలు కనపడినాయి. సరే ఎవరూ లేరేమో, ఏదో పాడుబడిన భవనమేమో అని వెనక్కి తిరిగిపోతా ఉంటే ఆకాశంలో 7వ అంతస్తులో నుంచి వంట చేస్తా ఉంటే పొగలు వస్తుంటాయి కదా, ఆ పొగలు బయటకు వస్తా కనపడినాయి. దాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. ఆ పైన ఎవరో ఉన్నారు అనుకున్నాడు. దాంతో చాలా కష్టపడి ఒక్కొక్క మేడ ఎక్కుకుంటా 7వ అంతస్తులో పోయి లోపలికి తొంగి చూసినాడు. చూస్తే ఇంకేముంది, ఈ పాప అక్కడ వంట చేస్తా కనపడింది. ఆ పాప అచ్చం పాలరాయి లెక్క చాలా అందంగా ఉంటది కదా. ఆ పాపను చూసి వీడు చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బా ఎంత అందంగా ఉంది ఈ పాప అని చెప్పి నెమ్మదిగా లోపలికి దిగి ఆ పాప దగ్గరికి పోయి, ఎవరు నువ్వు, ఇక్కడ ఒక్కదానివి ఇలా వంటలెందుకు చేస్తా ఉన్నావు, ఏంది నీ కథ అని చెప్పి విషయాలన్నీ వివరంగా ఒక్కొక్కటి అడిగి అన్ని తెలుసుకున్నాడు. అట్లా తెలుసుకున్నాక ఆ యువరాజు ఆ పాపతో, చూడు, రాక్షసుల ప్రాణాలు వాళ్ళలో ఉండకుండా వాళ్ళు ఎక్కడనో చోట దాచిపెట్టింటారు. నువ్వు ఎట్లాగైనా సరే వాని ప్రాణాలు ఎక్కడున్నాయో కనుక్కో, మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పినాడు. ఆమె దానికి సరే అనింది. ఆ రోజు రాత్రి ఆ పాప
ఎప్పుడూ చేయనంత కమ్మగా అద్భుతమైనటువంటి వంటలు చేసి వారికి పెట్టింది. వాడవన్నీ లొట్టలేసుకుంటా ఆ పాపను మెచ్చుకుంటా తిని ఉయ్యాల మీద పడుకోగానే గంప ఆకులలో చెంబు ఒక్కలు లోట సున్నము వేసి మంచిగా వాని నోటికి అందించింది. వాడవి ఆనందంగా నములుతా ఉంటే రోకలి బండతో జోకొడతా, చూడు ఈ అడవిలో నాకు నువ్వు నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు కదా, నువ్వు పొద్దుననగా పోతావు, మళ్ళా ఎప్పుడో రాత్రి ఈ సమయానికి తిరిగి వస్తావు, పొరపాటున అడవిలో నీకేమన్నా అయితే ఇక్కడ నా గతేం కావాలా అని చెప్పి దొంగేడు పేర్చింది. ఆ పాప అట్లా ఏడుస్తా ఉంటే వాడది నిజమనుకొని నమ్మి, ఓసి పిచ్చిదానా ఎందుకే అనవసరంగా బెదబడతావు, నా ప్రాణాలు తీయడం అంత సులభం కాదులే, ఇక్కడికి 7 మైళ్ళ దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక చిలక ఉంది, ఆ చిలక లోపల నా ప్రాణాలున్నాయి, దాన్ని చంపితే గాని నేను చావను, నువ్వేం భయపడొద్దు అని చెప్పినాడు. తర్వాత రోజు పొద్దున్నే రాక్షసుడు బయటికి పోగానే ఆమె యువరాజుకు విషయమంతా వివరించి చెప్పింది. దాంతో యువరాజు గుర్రమేసుకొని 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టును చేరుకొని దాని గూట్లో ఉండే ఆ చిలుకను పట్టుకొని ఒక్క దెబ్బతో చంపి పాడేసినాడు. ఎప్పుడైతే వాడు అక్కడ చిలకను చంపేసినాడో ఇక్కడ రాక్షసుడు అడవిలో గిల్ల 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 కొట్టుకుంటా చచ్చిపోయినాడు. యువరాజు తిరిగొచ్చి ఆ ఒంటి స్తంభం మేడకున్నటువంటి తాళాలన్నీ బద్దలు కొట్టి ఆ పాపను పైనుంచి కిందికి తీసుకొచ్చినాడు. అట్లా తీసుకొచ్చి, చూడు పాప, నీకెవ్వరూ లేరు కదా, నీకిష్టమైతే చెప్పు, నాకింకా పెళ్లి గాల, నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను మీ అన్నలెంత అపురూపంగా చూసుకున్నారో నేను కూడా అట్లాగే కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటా, సరేనా అన్నాడు. ఆ పాప దానికి సంబరంగా ఒప్పుకోనింది. దాంతో ఆ యువరాజు ఆ పాపని ఇంటికి తీసుకుపోయి, ఆ పాప ఎవరో కాదు, ఒక రాజ్యానికి రాకుమారి అంటూ జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పి అందరినీ ఒప్పించి ఆ పాపను అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నాడు. అట్లా కొంతకాలం గడిచినాక వాళ్లకు ఒక కొడుకు కూడా పుట్టినాడు. ఆ కొడుకు పుట్టినాక ఆ పాపకు వాళ్ళ అన్నోళ్ళను ఒకసారి చూడాలి అనిపించింది. దాంతో మొగుని దగ్గరికి పోయి, మా అన్నోళ్ళను చూడక ఎన్ని సంవత్సరాలైందో ఏమో, ఒక్కసారి పోయి చూసొస్తా అనింది. దానికి ఆమె మొగుడు సరే అని చెప్పి కొంతమంది సైనికుల్నిచ్చి ఆ పాపను పంపించినాడు. కానీ ఆ పాప పోయి చూసేసరికి ఇంకేముంది, అక్కడ అన్నలు లేరు, వదినలు లేరు. దాంతో జరిగిందంతా తెలుసుకొని ఆ పాప చాలా బాధపడి తిరిగి వచ్చేసింది. తన అన్నా వదినల కోసం అనేక మంది సైనికుల్ని చుట్టుపక్కల ఎక్కడెక్కడనో పోయి వెతికించింది. కానీ ఎంత వెతికినా వాళ్ళు ఎక్కడున్నారో అస్సలు కనపడలేదు. దాంతో ఆ పాప ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క రోజు తన ఇంటికి భోజనాన్ని పిలవడం మొదలుపెట్టింది. అట్లా ఆ ఊరోళ్ళందరూ వచ్చి భోజనాలు చేస్తా ఉంటే ఈ పాప మాత్రం పైన కూర్చొని ఎవ్వరికి కనపడకుండా వచ్చిన వాళ్ళందరినీ పట్టి పట్టి చూడటం మొదలుపెట్టింది, ఎక్కడైనా తన అన్నా వదినలు కనపడతారేమో అని. అట్లా నెమ్మదిగా 3 నెలలు గడిచిపోయినాయి. ఒకరోజు వీళ్ళ అన్నోళ్ళు ఉన్నటువంటి ఊరి వంతు వచ్చింది. దాంతో ఆ ఊర్లో ఉండే గ్రామాధికారులందరూ ఈ రోజు మన ఊర్లో ఉండే మొత్తం జనాలందరూ రాజభవనానికి పోయి అక్కడ రాజుగారు పెట్టినటువంటి విందు తిని రావాలా అని చెప్పి చాటింపేసినారు. దాంతో అందరితో పాటు వీళ్ళు కూడా తప్పనిసరి రాజభవనానికి పోయినారు. వాళ్లకు అక్కడ వాళ్ళ చెల్లెలనే తెలియదు కదా. దాంతో వాళ్ళు అట్లా అందరితో కలిసి భోజనానికి వచ్చి కూర్చోవడము పైన ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలు గమనించింది. వెంటనే ఆ పాప కళ్ళలోంచి బాధతో సర్రున నీళ్లు కారిపోయినాయి. ఎంత కష్టం వచ్చింది మా అన్న వదినలకు అని. కానీ అంతలో ఆ పాపకు వాళ్ళ వదినలతో చేసినటువంటి సవాలు గుర్తుకొచ్చింది. వెంటనే ఏం చేసిందంటే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతుల నిండా వజ్రాల గాజులేసుకొని, కండ్లకు కాటుక పెట్టుకొని, బొట్ల బొట్ల రవిక మీద బొట్ల బొట్ల చీరగట్టి, సంకలో కొడుకు ఆడుకుంటా ఉంటే పైనుంచి కిందికి దిగి వచ్చి అందరికి మామూలు విస్తరాకులేస్తా ఉంటే వీళ్ళ వదినలకు మాత్రం బండిగానంత విస్తరాకులేసింది. అది చూసి వాళ్ళు, ఏంది అబ్బా మాకింత పెద్ద విస్తరాకేసినారు అని ఆశ్చర్యపోతా ఉంటే ఒక్కొక్కరి ఆకులో చాటెడు బచ్చాలేసి రత్నాల గిన్నెలో నుంచి ముత్యాల చెంచాతో వాటి మీద నెయ్యి పోస్తా, ఏం వదినా చాలా ఇంకా కావాలనా అంటూ గంటెతో వాళ్ళనొక్క పోటు పొడిచింది. దాంతో వాళ్ళందరూ కూడా ఇది బాగా విన్నటువంటి గొంతే, ఎవరబ్బా అని చెప్పి అదిరిపడి తలెత్తి చూస్తారు. చూస్తే ఇంకేముంది, చిరునవ్వులు నవ్వుతా వాళ్ళ చెల్లెలు సంకలో బిడ్డనేసుకొని కనపడింది. వెంటనే వాళ్ళ వదినలు ఆ పాపను గుర్తుబట్టి, పాప మా తప్పును క్షమించమ్మా, ఆ రోజు నీకు చాలా అన్యాయం చేసినాం,
అందుకే మా బతుకులు ఇట్లా సర్వనాశనమైపోయినాయి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అన్నలు జరిగిందంతా తెలుసుకొని పిల్లాలను తిట్టకుండా తిట్టినారు. అప్పుడు ఆ పాప, అన్న జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేద్దాం. ఇప్పటి నుంచి మనం ఇంతకుముందు ఎట్లా ఉన్నామో అట్లాగే కలిసిమెలిసి హాయిగా ఉందామని చెప్పి అన్నలను వదినలను అందరినీ తీసుకుపోయి మొగునికి పరిచయం చేసింది. మొగుడు జరిగిందంతా విని వాళ్లకు బాగా మర్యాదలు చేసి, మీరు నా సైన్యాన్ని తీసుకొని తిరిగి మీ రాజ్యానికి పోయి యుద్ధం చేసి మొత్తం రాజ్యాన్ని మరలా గెలుచుకొని రాపోండి అని చెప్పి వాళ్ళను పంపించినాడు. వాళ్ళు అట్లా సైన్యాన్ని తీసుకుపోయి మరలా యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తిరిగి దక్కించుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా పండగలకు పబ్బాలకు ఒకరింటికొకరు పోయి వస్తా హాయిగా ఆనందంగా సంబరంగా కలిసిమెలిసి జీవించసాగారు. ఇది కథ. ఏం వదినా, చాలా ఇంకా కావాలనా?